తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పదే పదే మీడియాలో వార్తలు రావడము, తర్వాత ప్రధానంగా రెండు పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడము, సీఎం గారు మాట్లాడము, ఇది రాను రాను ఎక్కువైపోతూ ఉంది. ఇంత అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ అది జరిగింది, ఏం జరిగినా సరే దాన్ని అక్కడ విచారించి పార్టీలకు అతీతంగా ఒక ప్రజల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకొని వారిపైన యాక్షన్ తీసుకోవాలి. అది వెంటనే ప్రభుత్వం స్పందించే బాధ్యత ప్రభుత్వానికి. అసలు ఇంతకుముందు కూడా నేను తప్పు కూడా పట్టా. గతంలో లడ్డులో ఏదో కల్తీ జరిగిందని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని తప్పు పడతారు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం నాకు అర్థమే కాలేదు. అసలు ఇది సింపుల్ క్వశ్చన్. ఇది టీటీడీకి ఒక పాలక మండలి ఉంటుంది, టీటీడీకి అధికారులు ఉంటారు. అక్కడ నెయ్యి ఉందా లేదంటే దాంట్లో బ్యాళ్ళు ఉన్నాయా, బియ్యం ఉన్నాయా, అది ముఖ్యమంత్రి చూస్తాడా? కానీ అసలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పడుతూ మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అక్కడ ఆవులు చనిపోయినాయి అనుకో, చనిపోయినాయా లేదా అనేది అక్కడ ఉన్న వాళ్ళు చూసుకోవాలో వారు సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు స్పందిస్తాడు. చంద్రబాబు నాయుడు పోయి ఆవులు చూస్తాడా? ఆవులు ఉన్నాయా, ఆవు దూడలు ఉన్నాయా, వాటికి మేత ఉందా, అది ముఖ్యమంత్రి చూడడానికి వీలవుతుందా? కాబట్టి ఏమంటే నేను రెండు పార్టీలకు కూడా కోరుతున్నాను, మీరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర ఆరోపణలు ఇవన్నీ కూడా మిగతా అంశాల విషయంలో చేయండి. కానీ ఈ మతపరమైనటువంటి ప్రజల మనోభావాలతో, భక్తుల మనోభావాలతో దానికి సంబంధించిన వాటిపైన అది చేయడం కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు, ఎవరు చేసినా కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే ఒకవేళ నిజంగా జరిగింది అనుకో, జరిగితే ఆడ చూడొచ్చు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయలేకూడదు. ఆయన ఇంతకుముందు టీటీడీ బోర్డు చైర్మన్గా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. కాబట్టి కరుణాకర్ రెడ్డి ఒక ఆరోపణ చేసినప్పుడు దానిపైన పాజిటివ్గా స్పందించండి. అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు మీరు చెప్పండి. అంటే ఆయన కరుణాకర్ రెడ్డి చెప్పాడు కాబట్టి మేము ఇట్లా చెప్తాము అని అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి నేనేమంటే పార్టీలకు అతీతంగా ఇది ఆయా అంశాలు ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేకించి ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని అది సజావుగా కార్యక్రమాలు కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. అదే వీళ్ళు ఎందుకు ఉంటున్నారు, వీళ్ళు రాజీనామాలు చేసేది ఎందుకు, సవాళ్ళు ఎందుకు, ప్రతి సవాళ్ళు ఎందుకు, అవసరం లేదని నేను అంటాను. ఇప్పుడు ఒక టీటీడీకి ఒక బోర్డు ఉంది అక్కడ, అదేవిధంగా అధికార యంత్రాంగం ఉంది, కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అక్కడ ఏదైనా జరిగిందని, ఇప్పుడు జరిగింది అని ఒక ప్రముఖ వ్యక్తి లేదా గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి చేసినప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని దానిపైన విచారణ జరిపి అట్లా జరిగిందా జరగలేదా, ఒకవేళ జరిగింటే మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలని చేస్తే బాగుంటుంది. నీకు ముఖ్యమంత్రి మొదలుకొని ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడితే ఇంకా దానికి ఏముంటుంది? మీరు అసలు ఈ ముఖ్యమంత్రులు వీళ్ళంత మంత్రులు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని నేను అడుగుతాను. మీరు అది ఒక లోకల్ అంశం, అది ఒక చిన్న అంశం నా దృష్టిలో. అయితే ఇప్పుడు టీటీడీ అనేది చాలా పెద్దది, వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో అది ఒక కార్యక్రమం అంతే. అక్కడ జరిగిందని చెప్పింది ఎవరు? అనామకుడు కాదు ఆయన. ఏదో దారిన పోయే దానయ్య అన్నాడు, మేము పట్టించుకోమనేది లేదు కదా. అతను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు, టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశాడు. దానిపైన ఓకే మేము ఎంక్వైరీ చేస్తాం, ఎలా ఉంటే తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుదాం అని చెప్తే సరిపోతుంది. దానికి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఛాలెంజ్లు, విషయాలు దువ్వేది, ఆ తర్వాత రాజీనామాలు చేస్తామనేది అవసరమా? ఇవన్నీ దానికి ఏం సంబంధం? కాబట్టి ఏమంటే మీరు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడద్దండి.